శ్రీ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు చూద్దాం। వార్తల్లోకి వెళ్దాం। మన న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। తెలంగాణ రైతులకు శుభవార్త। యాసంగి రైతు భరోసా పంపిణీపై కీలక అప్డేట్ మరోసారి తీసుకొస్తోంది రేవంత్ సర్। పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకంలో ఎకరానికి 2 విడతల్లో 12,000 అందిస్తున్న విషయం తెలిసిందే। తాజాగా యాసంగి పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది। తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి ప్రభుత్వం తీపి కబురు అంటోంది। యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో సంక్రాంతి నాటికి రైతుల అకౌంట్లోకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది। పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులను సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది। పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది। గత వానాకాలం సీజన్లో కేవలం 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్లను దాదాపు 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది। ఇప్పుడు యాసంగి సీజన్ కోసం కూడా అదే తరహాలో నిధుల పంపిణీ జరగనుంది। ప్రస్తుత బడ్జెట్ లో ఈ పథకం కోసం ప్రభుత్వం 18,000 కోట్లను కేటాయించింది। జనవరి 2వ వారం నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి పండుగలోపు నిధులు విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు। ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది। గతంలో సాగు చేయని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయనే విమర్శలు ఉండటంతో ఈసారి టెక్నాలజీని జోడించింది। రాష్ట్రంలోని వ్యవసాయ భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు। ఏ భూమిలో పంట సాగు చేస్తున్నారు, ఏ భూమి ఖాళీగా ఉంది అనే వివరాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా కేవలం పంటలు సాగు చేసే రైతులకే ఈ పథకం వర్తించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు। ఈ సయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది। దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుంది। ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నిబంధనలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది। జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా వరి, ఇతర పంటల సాగు ముమ్మరంగా ఉంటుంది। ఈ సమయంలో నగదు అందుబాటులోకి రావడం వల్ల రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది। ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,5 ఎకరాల సాగు భూమికి మేలు జరగనుంది। మరిన్ని తాజా వార్తల కోసం మన శ్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి మన శ్రీ న్యూస్ ఛానల్। ధన్యవాదాలు।